నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లా వీడియోలన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ అనే యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీరు ఇన్స్టాల్ చేసుకుని అన్ని వీడియోలను వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము మహమ్మదీయులలో భర్త మరణిస్తే అతని ఆస్తి భార్యకి చెందుతుందా లేక బంధువులకు చెందుతుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మహమ్మదీయులకు ఆస్తి భాగ పంపిణీ ఎలా చేసుకోవాలి, ఆస్తులపై హక్కులు ఎలా వస్తాయి అని చెప్పే చట్టమే ఇస్లామిక్ లా 1937 అనే చట్టం సమగ్రంగా వివరణ ఇస్తుంది. సో ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారంగా భర్త ఆస్తిలో 1/4 వంతు మాత్రమే భార్యకు చెందుతుంది అని చెప్పి ఈ ఇస్లామిక్ లా 1937 చెబుతున్నటువంటి అంశము. కానీ భర్త తదనంతరము మొత్తం ఆస్తి భార్యకు సంక్రమించదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి పిల్లలు కనుక లేకపోతే 1/4 వంతు ఆస్తి భార్యకు, మిగిలిన ఆస్తి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రికి చెందుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి కనుక పిల్లలు ఉంటే వారికి 1/8 వంతు ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి మొత్తం వారికి మాత్రమే చెందుతుంది. ఇక ఇస్లామిక్లో మహమ్మదీయులలో సాధారణంగా మోర్ దెన్ 1 మ్యారేజెస్ కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఒక మహమ్మదీయుడు 4 భార్యలను కనుక చేసుకుని ఉంటే అందరికీ కలిపి వారి యొక్క భర్త మరణించారు కాబట్టి వారందరినీ కలిపి 1/4 వంతు ఆస్తి మాత్రమే ఆ 4 భార్యలకు సంక్రమిస్తుంది. కానీ ఒక్కొక్కరికి 1/4 ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ 4 భార్యలలో పిల్లలు కలిగి ఉన్నటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి 1/8 వంతు చొప్పున ఆస్తి భాగ పంపిణీ జరుగుతుంది. పిల్లలు లేని భార్యలైతే 1/4 వంతు ఆస్తి భాగ పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మహమ్మదీయులలో ఆస్తి భాగ పంపిణీకి సంబంధించి ఇస్లామిక్ లా ప్రకారంగా ఈ పద్ధతులలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత కంటెంట్ అర్థం కాకుండా ఉంటుంది. కొంత జాగ్రత్తగా పదం టు పదం విని మీకు డౌట్ వస్తే నేను చెప్పే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు గూగుల్లో కానీ లేకపోతే చట్టంలోని నేను చెప్పిన చట్టం ఏదైతే ఉందో ఆ యాక్ట్లోని సెక్షన్ని, సబ్సెక్షన్ని చదువుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విషయాన్ని గ్రహిస్తారని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.